పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను, గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొనువారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లును, రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా, ఎందుకనగా, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? చీకటిలోనూ మరణ ఛాయలోనూ గల ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగును ఎందుకు చూస్తారు అని చెప్పాడు. జెబూలూను నఫ్తాలి దేశముల సముద్ర తీర ప్రాంతములు, అలాగే యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలే ప్రదేశములు మహిమ గలదానిగా చేయబడతాయి. చీకటిలోనూ నడుచుచున్న జనులు గొప్ప వెలుగు చూస్తారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, ఎందుకంటే మనకు శిశువు పుట్టాడు. పైన చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేర్చేటువంటి వ్యక్తి పుట్టాడు. అన్యజనులందరికీ కూడా వెలుగు పుట్టాడు. అది ఇశ్రాయేలుకు వెలుగే, అన్యజనులకు వెలుగే, అందరికీ వెలుగు పుట్టాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఏమండి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు అతనికి పెట్టబడింది. బలవంతుడైన దేవుడు. ఇవన్నీ యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనాలు. సహజంగా ఏ మహానుభావుడి చరిత్ర అయినా భూమి మీదికి వచ్చి వాళ్ళ యాత్ర ముగించిన తర్వాత వాళ్ళ ఆత్మకథ రాస్తారు. ఏ మహానుభావుడి చరిత్ర అయినా అంతే. వాళ్ళు వచ్చి వాళ్ళు కార్యం ముగించి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద పుస్తకాలు వస్తాయి, గ్రంథాలు వస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు అట్లా కాదు. ఆయన భూమి మీదికి రాకముందే ఆయన గురించి ప్రవచనాలు ముందుగా పలికించి, ఆ ప్రవచనాల ప్రకారం, వాటి నెరవేర్పు ప్రకారం ఆయన భూమి మీదికి వచ్చాడు. చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరుని వెలుగు చూస్తారు.